శ్రీ గురువే నమః. ముందుగా యూట్యూబ్ ప్రేక్షకులకు మన ఛానల్లోకి స్వాగతం. ప్రియమైన కన్యా రాశి మిత్రులారా, ఈ ప్రపంచంలో కొంతమంది వ్యక్తులు ఉంటారు. వారు ఎక్కువగా మాట్లాడకపోయినా వారి పనులు వారిని పరిచయం చేస్తాయి. అందరూ తొందరపడుతున్న సమయంలో కూడా వారు ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు. చిన్న విషయాన్ని కూడా చాలా జాగ్రత్తగా గమనిస్తారు. ఇతరులు చూడని లోపాన్ని కూడా వీరు గుర్తిస్తారు. వీరికి అబద్ధం, నిర్లక్ష్యం, అలసత్వం అస్సలు నచ్చవు. అలాంటి ప్రత్యేకమైన స్వభావం కలిగిన రాశి ఏదైనా ఉంది అంటే అది మీ రాశి, కన్యా రాశి అని చెప్పాలి. కన్యా రాశి వారిని ఒకసారి అర్థం చేసుకోవడం అంత సులభం కాదు. బయటకు ప్రశాంతంగా కనిపించినా వారి మనసులో వేల ఆలోచనలు నడుస్తూ ఉంటాయి. ఎవరి గురించి అయినా వెంటనే అభిప్రాయం చెప్పరు. బాగా పరిశీలించి ఆలోచించి నిజం తెలుసుకున్న తర్వాతే నిర్ణయం తీసుకుంటారు. ఈరోజు మనం కన్యా రాశి వారి వ్యక్తిత్వాన్ని, ఆలోచన విధానాన్ని, మనస్తత్వాన్ని, వారి బలాలను, బలహీనతలను, జీవితంలో వారు ఎందుకు ప్రత్యేకంగా ఉంటారో విపులంగా తెలుసుకుందాం. కన్యా రాశి వారి యొక్క ప్రత్యేకత. 12 రాశులలో కన్యా రాశి ప్రత్యేక స్థానం కలిగి ఉంది. ఈ రాశికి అధిపతి బుధుడు. బుధుడు అంటే తెలివితేటలు, విశ్లేషణ, గణన, మాట, జ్ఞాపక శక్తి, పరిశీలనకు ప్రతీక. అందుకే కన్యా రాశి వారు ఏ పని చేసినా అందులో క్రమశిక్షణ కనిపిస్తుంది. పనిని పూర్తిగా అర్థం చేసుకోకుండా ప్రారంభిస్తారు. ప్రారంభించిన తర్వాత మాత్రం పరిపూర్ణంగా చేయడానికి ప్రయత్నిస్తారు. కన్యా రాశి వారి యొక్క మొదటి లక్షణం పరిశీలన. వీరు మాట్లాడే ముందు గమనిస్తారు. వీరు నమ్మే ముందు పరీక్షిస్తారు. వీరు నిర్ణయం తీసుకునే ముందు అన్ని కోణాల్లో ఆలోచిస్తారు. ఇతరులకు చిన్న విషయంలా అనిపించినా కన్యా రాశి వారికి మాత్రం అది ముఖ్యమైన అంశంగా కనిపిస్తుంది. క్రమశిక్షణ అంటే ప్రాణం. వీరి గది, వస్తువులు, పనులు అన్నీ ఒక క్రమంలో ఉండాలని కోరుకుంటారు. అస్తవ్యస్తంగా ఉండే వాతావరణం వీరికి ఇష్టం ఉండదు. ఏ పని అయినా సమయానికి పూర్తి చేయాలని ప్రయత్నిస్తారు. ఈ క్రమశిక్షణే వీరిని జీవితంలో ముందుకు తీసుకువెళ్తుంది. కన్యా రాశి వారు భావోద్వేగాల కంటే తార్కానికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. ఈ పని ఎందుకు చేయాలి, దీని వలన ఉపయోగం ఏమిటి, దీనిలో ప్రమాదం ఏమైనా ఉందా అని ముందుగానే ఆలోచిస్తారు. అందుకే చాలా సందర్భాల్లో వీరు తీసుకున్న నిర్ణయాలు సరైనవిగా నిలుస్తాయి. కన్యా రాశి వారు అందరినీ వెంటనే నమ్మరు. ఎవరినైనా తమ జీవితంలోకి అనుమతించడానికి సమయం తీసుకుంటారు. కానీ ఒకసారి నమ్మితే ఆ వ్యక్తికి జీవితాంతం అండగా నిలుస్తారు. ద్రోహాన్ని మాత్రం ఎప్పటికీ మరిచిపోరు. కన్యా రాశి వారికి మాట తక్కువ, పని ఎక్కువ అని చెప్పాలి. వీరు తమ గురించి గొప్పలు చెప్పుకోవడానికి ఇష్టపడరు. చేసిన పనులే తమకు గుర్తింపు తీసుకురావాలని భావిస్తారు. ఈ లక్షణం వల్ల చాలామంది వారికి గౌరవం ఇస్తారు. కన్యా రాశి వారు సరిపోతుంది అనే మాటను అంతగా అంగీకరించరు. ఇంకా బాగా చేయవచ్చు అనే భావనతో పనిచేస్తారు. దీనివల్ల గొప్ప ఫలితాలు సాధించినా కొన్నిసార్లు అవసరానికి మించి ఒత్తిడిని కూడా ఎదుర్కొంటారు. బయటకు నవ్వుతూ కనిపించినా వీరి మనసులో ఎన్నో సందేహాలు, ఎన్నో ప్రశ్నలు ఉంటాయి. ప్రతి సంఘటనను లోతుగా విశ్లేషిస్తారు. కొన్నిసార్లు అదే ఆలోచన వీరిని మానసికంగా అలసటకు గురి చేస్తుంది. కుటుంబంలో కానీ, ఉద్యోగంలో కానీ, సమాజంలో కానీ బాధ్యత అప్పగిస్తే ఎంతో నిబద్ధతతో పూర్తి చేస్తారు. వీరి మాటకు విలువ ఉంటుంది. వీరి నిర్ణయానికి గౌరవం ఉంటుంది. వీరు చేసిన సహాయం గురించి ప్రచారం చేసుకోరు. నిశ్శబ్దంగా అవసరమైన వారికి అండగా నిలుస్తారు. ప్రతిఫలం ఆశించకుండా సహాయం చేయడం వీరి గొప్ప లక్షణాల్లో ఒకటి అని చెప్పాలి. కన్యా రాశి వారు తరచూ కోపపడరు. కానీ ఒకసారి సహనం దాటితే వీరి మాటలు చాలా కఠినంగా ఉంటాయి. ఆ సమయంలో చెప్పిన నిజాలు ఎదుటివారికి బాధను కలిగిస్తాయి. కన్యా రాశి వారు డబ్బు కంటే గౌరవాన్ని ఎక్కువగా విలువైనదిగా భావిస్తారు. ఎవరైనా అవమానిస్తే బయటకు చెప్పకపోయినా లోపల చాలా బాధపడతారు. కొన్ని సందర్భాల్లో వీరు ఒంటరిగా ఉండటానికి ఇష్టపడతారు. ఆ సమయంలో తమ జీవితాన్ని, భవిష్యత్తును, లక్ష్యాలను విశ్లేషిస్తారు. ఈ అలవాటే వీరిని ఇతరుల కంటే భిన్నంగా నిలబెడుతుంది. అబద్ధం చెప్పడం వీరికి ఇష్టం ఉండదు. సత్యం వల్ల తాత్కాలికంగా నష్టం వచ్చినా చివరకు అదే గెలుస్తుందని నమ్ముతారు. కన్యా రాశి వారికి కుటుంబం అనేది
కేవలం బంధం కాదు, అది వారి జీవితానికి బలం. వీరు కుటుంబ సభ్యుల అవసరాలను ముందుగానే అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తారు. తల్లిదండ్రుల పట్ల గౌరవం, పెద్దల పట్ల వినయం, చిన్నవారి పట్ల ప్రేమ చూపడం వీరి సహజ స్వభావం అని చెప్పాలి. బయట ఎంత బిజీగా ఉన్నా కుటుంబ సభ్యులకు అవసరం వచ్చినప్పుడు ముందుగా నిలబడేది కన్యా రాశి వారే అని చెప్పాలి. కుటుంబంలో సమస్యలు వచ్చినప్పుడు వీరు భయపడరు. ఎవరూ చేయలేని పనిని కూడా నేను చూస్తాను అని ముందుకు వస్తారు. కొన్నిసార్లు తమ ఆనందాన్ని పక్కన పెట్టి కుటుంబం కోసం ఎన్నో త్యాగాలు చేస్తారు. వీరి త్యాగాన్ని అందరూ వెంటనే గుర్తించకపోయినా కాలమే వీరి విలువను నిరూపిస్తుంది. ప్రేమ అనే పదాన్ని చాలా పవిత్రంగా భావిస్తారు కన్యా రాశి మిత్రులు. వెంటనే ప్రేమలో పడరు. ముందుగా ఆ వ్యక్తి స్వభావాన్ని, ఆలోచన విధానాన్ని, నిజాయితీని గమనిస్తారు. నమ్మకం ఏర్పడిన తర్వాత మాత్రమే హృదయాన్ని తెరుస్తారు. ఒకసారి నిజమైన ప్రేమను అంగీకరిస్తే చివరి వరకు ఆ బంధాన్ని కాపాడేందుకు ప్రయత్నిస్తారు. వీరి ప్రేమను మాటలతో ఎక్కువగా వ్యక్తం చేయకపోవచ్చు, కానీ వారి పనుల్లో ప్రేమ కనిపిస్తుంది. ఎదుటివారు మాత్రం వీరు ప్రేమను చూపించడం లేదు అని అపార్థం చేసుకునే అవకాశం ఉంటుంది. అందుకే కన్యా రాశి వారు తమ భావాలను కొన్నిసార్లు మాటల రూపంలో కూడా వ్యక్తం చేయడం మంచిది అని చెప్పాలి. వివాహ జీవితం. వివాహం తర్వాత కుటుంబ బాధ్యతలను ఎంతో చక్కగా నిర్వహిస్తారు కన్యా రాశి మిత్రులు. జీవిత భాగస్వామి పట్ల గౌరవం చూపుతారు. వివాదం వచ్చినప్పుడు వెంటనే స్పందించకుండా ప్రశాంతంగా ఆలోచించి మాట్లాడాలని ప్రయత్నిస్తారు. అయితే చిన్న చిన్న తప్పులను కూడా గమనించే అలవాటు వల్ల కొన్నిసార్లు అభిప్రాయ భేదాలు రావచ్చు. ప్రేమతో మాట్లాడితే అలాంటి సమస్యలు సులభంగా పరిష్కారం అవుతాయి అని చెప్పాలి. స్నేహితులను ఎలా ఎంచుకుంటారో తెలుసుకుందాం. కన్యా రాశి వారికి స్నేహితులు ఎక్కువగా ఉండకపోవచ్చు, కానీ ఉన్న కొద్దిమంది మాత్రం జీవితాంతం ఉండే స్నేహితులు అని చెప్పాలి. అబద్ధం చెప్పేవారిని, మాట తప్పేవారిని, స్వార్థపరులను దూరంగా ఉంచుతారు. ఉద్యోగంలో కన్యా రాశివారు. వీరు ఏ పని చేసినా పరిపూర్ణంగా చేయాలనే తపన ఉంటుంది. అందుకే కార్యాలయంలో ఉన్నతాధికారుల ప్రశంసలు పొందే అవకాశం ఎక్కువగా ఉంటుంది. లెక్కలు, నిర్వహణ, విశ్లేషణ, విద్య, వైద్యం, సాంకేతిక రంగం, బ్యాంకింగ్, పరిశోధన వంటి రంగాల్లో మంచి ప్రతిభ చూపుతారు. వీరు తొందరపడి నిర్ణయాలు తీసుకోరు. అందుకే పెద్ద తప్పులు చేసే అవకాశం తక్కువగా ఉంటుంది. వ్యాపారంలో కన్యా రాశివారు. వ్యాపారం ప్రారంభించే ముందు అన్ని కోణాల్లో పరిశీలిస్తారు. లాభం మాత్రమే కాకుండా ప్రమాదాలను కూడా అంచనా వేస్తారు. అందుకే వీరి వ్యాపారం నెమ్మదిగా ఎదిగినా స్థిరంగా ఎదిగే అవకాశం ఉంటుంది. ధనం గురించి. కన్యా రాశివారు డబ్బును విలువైన సాధనంగా భావిస్తారు. అవసరము లేని ఖర్చులు చేయడానికి ఇష్టపడరు. భవిష్యత్తు కోసం పొదుపు చేయాలని భావిస్తారు. అయితే కొన్నిసార్లు మాత్రం అవసరమైన చోట ఖర్చు చేయడానికి వెనకాడరు అని చెప్పాలి. కన్యా రాశి మిత్రులకు పేరు, ప్రతిష్ట, గౌరవం చాలా ముఖ్యంగా భావిస్తారు. తమ మాట నిలబెట్టుకోవడానికి ఎంత కష్టమైనా సిద్ధపడతారు. వీరి నిజాయితీ వల్ల సమాజంలో మంచి పేరు సంపాదిస్తారు. ఆధ్యాత్మిక దృష్టి. కన్యా రాశి వారికి ఆధ్యాత్మికత అంటే మూఢనమ్మకం కాదు, మనసుకు ప్రశాంతత ఇచ్చే మార్గంగా భావిస్తారు. దేవుని పట్ల భక్తి, ధర్మం పట్ల గౌరవం, మంచి పనుల పట్ల ఆసక్తి వీరిలో కనిపిస్తుంది. కష్టకాలములో ప్రార్థన ద్వారా ధైర్యాన్ని పొందుతారు. కష్టాలను ఎదుర్కొనే శక్తి. వీరికి సమస్యలు వచ్చినా వెంటనే కుంగిపోరు. సమస్యకు కారణమేమిటో తెలుసుకొని దానికి పరిష్కారం వెతుకుతారు. ఈ లక్షణం వల్ల జీవితంలో ఎన్నో అడ్డంకులను అధిగమిస్తారు. చాలామంది కన్యా రాశి వారిని సాధారణ వ్యక్తులుగా భావించవచ్చు, కానీ వీరి లోపల అపారమైన సహనం, విశ్లేషణ శక్తి, సేవాభావం దాగి ఉంటుంది. అవకాశం వచ్చినప్పుడు వీరు అసాధారణ విజయాలను సాధిస్తారు. కన్యా రాశి వారికి భగవంతుడు ప్రసాదించిన గొప్ప వరం విశ్లేషణ శక్తి. ఇతరులు గమనించిన చిన్న విషయాన్ని కూడా వీరు గమనిస్తారు. అందుకే ఏ పని చేసినా లోపాలు లేకుండా పూర్తి చేయడానికి ప్రయత్నిస్తారు. ఈ లక్షణమే వీరిని ఉద్యోగములో, వ్యాపారములో, విద్యలో ప్రత్యేకంగా నిలబెడుతుంది. సహనం. వెంటనే స్పందించడం కంటే పరిస్థితిని అర్థం చేసుకోవడానికే ఎక్కువ సమయం కేటాయిస్తారు. అవసరము లేని గొడవలకు దూరంగా ఉంటారు. ఈ సహనం వల్ల చాలా సమస్యలు సహజంగానే పరిష్కారం అవుతాయి. నిజాయితీ. కన్యా రాశి వారికి నిజాయితీ అనేది ఒక అలవాటు.
ఎవరికైనా నష్టం కలిగించే పనిని చేయడానికి ఇష్టపడరు. మాట ఇచ్చారు అంటే నిలబెట్టుకోవడానికి ఎంత కష్టమైనా వెనుకాడరు. సేవాభావం. తమ వల్ల ఎవరికైనా ఉపయోగం జరిగితే అదే నిజమైన ఆనందమని భావిస్తారు. అవసరములో ఉన్నవారికి నిశ్శబ్దంగా సహాయం చేస్తారు. ప్రచారం కోసం మంచి పనులు చేయడం వీరి స్వభావం కాదు అని చెప్పాలి. కొన్నిసార్లు ప్రతి విషయాన్ని విశ్లేషించడం వలన నిర్ణయాలు ఆలస్యమవుతాయి. ఇది మంచి అవకాశాలను కూడా కోల్పోయేలా చేస్తుంది. ప్రతి విషయాన్ని పరిపూర్ణంగా చేయాలనే తపన కొన్నిసార్లు వీరిని అలసటకు గురిచేస్తుంది. కన్యారాశి వారు తమ తప్పులను తామే ఎక్కువగా గుర్తిస్తారు. ఇతరులు ప్రశంసించినా ఇంకా బాగా చేయవచ్చు అని అనుకుంటారు. ఈ అలవాటు అభివృద్ధికి మంచిదే అయినా కొన్నిసార్లు ఆత్మవిశ్వాసాన్ని తగ్గిస్తుంది. ప్రతి పని పరిపూర్ణంగా ఉండాలని ప్రయత్నించడం మంచిదే, కానీ సమయానికి పూర్తి చేయడం కూడా అంతే ముఖ్యం అని చెప్పాలి. ప్రతి ఒక్కరూ మీలాగే ఆలోచించరు. అందుకే ఇతరులను కూడా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. మీ భావాలను అప్పుడప్పుడు మీ కుటుంబ సభ్యులతో, స్నేహితులతో పంచుకోండి. మీ ఆరోగ్యానికి కూడా సమయం కేటాయించండి. మీ కష్టానికి తగిన గుర్తింపు ఆలస్యంగా వచ్చినా అది తప్పకుండా వస్తుందనే నమ్మకం కోల్పోవద్దు. విజయం అనేది ఒక్క రోజులో రాదు. కన్యారాశి వారికి విజయాలు సాధారణంగా నెమ్మదిగా వస్తాయి. కానీ ఒకసారి స్థిరపడితే ఆ విజయాన్ని చాలా కాలం నిలబెట్టుకునే శక్తి వీరికి ఉంటుంది. వీరి క్రమశిక్షణ, నిజాయితీ, శ్రమ, బాధ్యతాయుతమైన ఆలోచన వీరిని ఉన్నత స్థానాలకు తీసుకువెళ్తాయి. ఒక కుటుంబంలో కన్యారాశి వ్యక్తి ఉంటే ఆ కుటుంబానికి ఒక బాధ్యతాయుతమైన సభ్యుడు ఉన్నట్టే అని చెప్పాలి. ఒక కార్యాలయంలో కన్యారాశి వ్యక్తి ఉంటే ఆ సంస్థకు నమ్మకమైన ఉద్యోగి ఉన్నట్టే అని చెప్పాలి. ఒక స్నేహితుల బృందములో కన్యారాశి వ్యక్తి ఉంటే ఆ బృందానికి నిజమైన స్నేహితుడు ఉన్నట్టే అని చెప్పాలి. జ్యోతిష్యం మనకు దిశను చూపుతుంది, కానీ మన జీవితాన్ని మార్చేది మన ఆలోచనలు, మన కృషి, మన నిర్ణయాలే అని చెప్పాలి. కన్యారాశి వారికి భగవంతుడు ఇచ్చిన గొప్ప వరాలు తెలివితేటలు, క్రమశిక్షణ, పరిశీలన, సేవాభావం. ఈ గుణాలను సద్వినియోగం చేసుకుంటే జీవితంలో ఉన్నత శిఖరాలను చేరుకోవడం అసాధ్యం కాదు అని గుర్తుపెట్టుకోండి. ప్రియమైన కన్యారాశి మిత్రులారా, మీరు నిశ్శబ్దంగా కష్టపడే వ్యక్తులు. మీరు చేసిన మేలు గురించి గొప్పలు చెప్పుకోరు. మీరు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడానికి ఎంతటి త్యాగమైనా చేస్తారు. మీ మనసు స్వచ్ఛమైనది, మీ ఆలోచనలు లోతైనవి. మీ ప్రయాణం నెమ్మదిగా అనిపించినా అది స్థిరమైన విజయానికి తీసుకెళ్లే మార్గం అని చెప్పాలి. ఎవరైనా మిమ్మల్ని అర్థం చేసుకోకపోయినా నిరాశ చెందకండి. మీ విలువను కాలమే ప్రపంచానికి తెలియజేస్తుంది. ప్రతి ఉదయం ఒక కొత్త అవకాశం, ప్రతి సవాలు ఒక కొత్త పాఠం, ప్రతి ప్రయత్నం ఒక కొత్త విజయానికి పునాది. మీ ఆత్మవిశ్వాసాన్ని నిలబెట్టుకోండి. మీ నిజాయితీని ఎప్పటికీ వదలకండి. మీ క్రమశిక్షణను మీ బలంగా మార్చుకోండి. అప్పుడు మీరు కోరుకున్న గౌరవం, విజయం, ఆనందం మీ జీవితంలో తప్పకుండా స్థానం సంపాదిస్తాయి. ఓం శాంతి. శుభమస్తు. సర్వే జన సుఖినో భవంతు. ఈ వీడియో మీ మనసును తాకితే ఒక లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో మంచి వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.